దేశంలో భిక్షాటనను వృత్తిగా మార్చుకొని జీవిస్తున్న యాచకులకు చెక్ పడనుంది. 10 నగరాలలో ఈ నిషేధాన్ని అమలు చేయబోతుండగా పైలట్ ప్రాజెక్టుగా మొదట ఇండోర్ను ఎంచుకున్నారు. ఈ నగరంలో ప్రస్తుతం భిక్షాటనపై పూర్తిగా నిషేధం విధించారు. అంతేకాదు, యాచకులకు ఎవరైనా డబ్బులిస్తే వారిపై కేసులు కూడా పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో యాచకులను ప్రోత్సహించకూడదని అధికారులు పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. విద్య, ఉపాధి లేకపోవడంతో కనీస జీవనోపాధిని పొందడం కోసం భిక్షమెత్తుకోవడానికి వీధుల్లో కనిపించే యాచకులకు మరో మార్గం లేక భిక్షాటన చేస్తున్నారు. అయితే దీనిని సాకు తీసుకొని పెద్ద ఎత్తున వ్యాపారంగా మలుచుకున్న వారు లేకపోలేదు. త్వరలోనే దేశంలో యాచకులు లేకుండా చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు సంబంధించిన చర్యలు మొదట ఇండోర్లో మొదలయ్యాయి. ఎక్కడైనా ట్రాఫిక్ కూడలి వచ్చిందంటే చాలు అక్కడ పొలోమంటూ బిచ్చగాళ్ళు దర్శనమిస్తుంటారు. అంగవైకల్యం వారి ప్రాథమిక లక్షణంగా ఉంటుంది. చదువుకొని నిరక్షరాస్యులు, జీవితంలో సర్వస్వం కోల్పోయిన వారు దీనిని జీవనోపాధిగా ఎంచుకుంటున్నారు. ఇందుకు వయసు తేడాలుండవు. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా దీనంగా అడుక్కుంటూ కనిపిస్తారు. కొందరు తల్లులు పసికందరు కొంగుకు ముడేసుకుని భిక్షాటన చేస్తున్నారు. ట్రాఫిక్ రెడ్ లైట్ పడిందంటే చాలు వాహనాలకు అడ్డం పరుగులు తీస్తూ ఆ కొద్ది క్షణాల్లోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కొందరు వారి పరిస్థితిని చూసి జాలి పడితే మరికొందరు వారిని పట్టించుకోకుండా వెళ్లిపోతుంటారు. మొత్తానికి సమాజానికి అవసరం లేని ఈ అభాగ్యులు తమకు చిల్లర వేసే వాళ్ల కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తుంటారు. పట్టణాల్లో, గ్రామాల్లో సంగతి పక్కన పెడితే నగరాలలో మాత్రం వీరి వెనుక ముఠా నాయకులుంటున్నారు. వారు నగరాన్ని భాగాలుగా పంచుకుని యాచకులను ఏర్పాటు చేసుకుంటున్నారు. అవసరమైతే వారికి కృత్రిమంగా అంగవైకల్యం చేయడానికి కూడా వెనుకాడడం లేదని వార్తలొస్తున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. దేశంలోని 10 పెద్ద నగరాలను యాచకులు లేని నగరాలుగా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ముందుగా ఇందుకోసం దేశంలోనే శుభ్రత కలిగిన సిటీగా పేరున్న ఇండోర్ సిటీని ఎంచుకున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరాన్ని యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే భిక్షాటనను పూర్తిగా నిషేధించగా యాచకులకు సాయం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భిక్షాటన చేసే వారికి డబ్బులిచ్చే వారిపైన ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తామని, జనవరి 1, 2025 నుంచి ఈ నిబంధనలు అమల్లో వస్తాయని స్పష్టం చేశారు. జనవరి 1, 2025 నుంచి ఈ నిబంధనలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. నగరాన్ని పూర్తిగా యాచకులు లేని ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు చేపడుతున్నాం. ఇందులో భాగంగానే డిసెంబర్ చివరి వరకు వీటిపై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామంటున్నారు అధికారులు. భిక్షాటన చేసేవారికి చిల్లర వేయడం కన్నా వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సహాయపడాలని సూచిస్తున్నారు అధికారులు. జనవరి 1వ తేదీ నుంచి యాచకులకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నట్లు కనిపిస్తే వారిపై కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తామని ఇండో కలెక్టర్ ఆశీష్ సింగ్ చెప్పారు. భిక్షాటన చేస్తున్న వారికి ఎలాంటి సాయం చేయొద్దని, వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఇండోర్ అధికారులు భిక్షాటన కార్యకలాపాలపై దృష్టి సారించి షాకింగ్ విషయాలు గుర్తించారు. కొందరికి పక్కా ఇళ్లు ఉన్నాయని, మరికొందరి పిల్లలు ఉద్యోగాలు కూడా చేస్తున్నట్లు తెలుసుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా వచ్చిన కొన్ని ముఠాలు అనేక మందిని వృత్తిలో దించుతున్నట్లు తెలిసిందని ప్రాజెక్టు అధికారి దినేష్ మిశ్రా అంటున్నారు. ఇలాంటి అసాంఘిక చర్యలకు తావు లేకుండా ఉండేందుకే చర్యలు చేపట్టామని, భిక్షాటన చేసేవారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని చెప్పారు. దేశంలో యాచకులు లేని నగరాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 10 నగరాల్లో ఈ ప్రాజెక్టు చేపట్టింది కేంద్ర సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వ శాఖ. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ సహా పలు నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. గతంలో భిక్షాటన నిషేధంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వీధుల్లో భిక్షాటనను నిషేధించేందుకు ఉన్నత వర్గాలకు అనుకూలంగా పక్షపాత ధోరణి తాను ప్రదర్శించలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చెప్పింది. కనీస జీవనోపాధిని పొందడం కోసం బిచ్చమెత్తుకోవడానికి వీధుల్లో వస్తున్నారని తెలిపింది. ఇది సాంఘిక, ఆర్థిక సమస్య అని,
మాజీ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పేదరికం వల్లే వారు ఈ పని చేస్తున్నారు. అంతేకాదు బిచ్చమెత్తుకోవాలని ఎవరూ కోరుకోరు. వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో, ట్రాఫిక్ జంక్షన్ల వద్ద బిచ్చగాళ్లను తొలగించే ముందు వారికి ఏదో రకమైన ఉపాధి కల్పించాలి. ఏ సహాయం అందని బడుగు జీవులకు ప్రభుత్వం చేయందించాలి. వారి కోసం పునరావాస కేంద్రాలతో పాటు ఉపాధి కల్పించే ప్రయత్నాలు జరగాలి. అప్పుడే ఈ జాడ్యం సమాజం నుంచి వీడిపోదని అంటున్నారు విశ్లేషకులు.